ఇది వలర్మతి మెస్ అని ఒక సూపర్ మెస్ ఉంటుంది కోయంబత్తూరులో. ది బెస్ట్ సౌత్ ఇండియన్ ఫుడ్. బిర్యానీ నాగ చైతన్య చెప్పిన అంత టేస్ట్ ఏం లేదు. నాకు ఆ పొంగల్ నచ్చింది, స్వీట్ పొంగల్ పెట్టారు, అదే బెస్ట్ బిర్యానీ కన్నా. సోషల్ మీడియా ఎఫెక్ట్ వల్ల నాకు అంత అనిపించలేదు, టేస్ట్ వేస్ట్. ఇప్పుడు డబ్బులు వేస్ట్ అనిపించింది తిన్న తర్వాత. డే 221 కటింగ్ సిరీస్. ఇది నా బ్రేక్ఫాస్ట్. ఈ రోజు ఓట్స్ అండ్ బనానా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని జిమ్ స్టార్ట్ అయ్యాను. చెస్ట్ మజిల్ 3 వేరియేషన్ ట్రైన్ చేశాను. ఫ్లాట్ డబుల్ ప్రెస్ 3 సెట్స్, స్మిత్ ఇంక్లైన్ బెంచ్ ప్రెస్ 3 సెట్స్, స్టాండింగ్ కేబుల్ ఫ్లైస్ 3 సెట్స్, బ్యాక్ మజిల్ 3 వేరియేషన్ ట్రైన్ చేశాను. క్లోజ్ గ్రిప్ లాట్ పుల్ డౌన్ 3 సెట్స్, చెస్ట్ సపోర్ట్ మిషన్ రోస్ 3 సెట్స్, వైడ్ గ్రిప్ సీటెడ్ రోస్ 3 సెట్స్, డిక్లైన్ సిటప్స్ తో వర్కౌట్ కంప్లీట్ చేసుకొని ఇంటికి స్టార్ట్ అయ్యాను. ఇంటికి వచ్చి లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళాను. నేను మా ఫ్రెండ్ కలిసి కోయంబత్తూరులో ఉన్న వెలినగిరి హిల్స్ స్టార్ట్ అయ్యాము. 6.5 hours later. మార్నింగ్ 11:30కి రీచ్ అయ్యాం కోయంబత్తూర్కి. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి డైరెక్ట్ లంచ్ తినడానికి నాగ చైతన్య ఫేవరెట్ రెస్టారెంట్కి వెళ్ళాము ఇద్దరం కలిసి. బిర్యానీ నాగ చైతన్య చెప్పిన అంత టేస్ట్ ఏం లేదు. నాకు ఆ పొంగల్ నచ్చింది, స్వీట్ పొంగల్ పెట్టారు, అదే బెస్ట్ బిర్యానీ కన్నా. సోషల్ మీడియా ఎఫెక్ట్ వల్ల నాకు అంత అనిపించలేదు, టేస్ట్ వేస్ట్. ఇప్పుడు డబ్బులు వేస్ట్ అనిపించింది తిన్న తర్వాత. రెస్టారెంట్ నుంచి పక్కనే ఉన్న హోటల్ బుక్ చేసుకొని ఈ రోజు నైట్కి అక్కడే రెస్ట్ తీసుకొని పక్క రోజు బయలుదేరుతాం వెలినగిరి హిల్స్కి.